కాన్పూర్ వేదికగా ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన భారత్ బంగ్లాదేశ్ రెండవ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారిపోయాడు. రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు వరుణుడు అడ్డంకిగా మారడంతో 1 గంట ఆలస్యంగా మొదలైంది. అయితే ఆ తర్వాత కూడా వరుణుడు విశ్వరూపం చూపించడంతో కనీసం సగం రోజు కూడా మ్యాచ్ సాగలేకపోయింది. 35 ఓవర్లకే మ్యాచ్ని కాల్ ఆఫ్ చేశారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మరో 2 రోజుల పాటు కూడా కాన్పూర్లో వర్షం కురవనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెస్ట్ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా, విజేతలు ఎవరో తేలుతారా అనే అంశం ఆసక్తిగా మారింది. మొదటి రోజు మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. స్పిన్ పిచ్ అయినప్పటికీ 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలి అని రోహిత్, గంభీర్ డిసైడ్ అయ్యారు. మ్యాచ్ మొదలైన ఆరంభంలో బంగ్లా ఓపెనర్లు భారత బౌలర్లను కొద్దిసేపు నిలువరించినట్లు కనిపించినప్పటికీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆకాష్ దీప్ బరిలోకి దిగిన తర్వాత వారి ఆటకు బ్రేకులు పడ్డాయి. ఆకాష్ దెబ్బకి ఆట మొదలైన మొదటి గంటలోపే బంగ్లాదేశ్ ఓపెనర్లు 2 వికెట్స్ కోల్పోయింది. పేసర్ ఆకాష్ దీప్ బౌలింగ్లో జైస్వాల్ స్లిప్లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఓపెనర్ జకీర్ హసన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఇక అతడు అవుట్ అయిన కొద్దిసేపటికే ఆకాష్ దీప్ బౌలింగ్లో మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ 2వ వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసి కొద్దిగా క్రీజులో నిలదొక్కుంటున్నాడు అనిపించిన షాద్మాన్ను అవుట్ చేసి ఆకాష్ దీప్ బంగ్లాకి గట్టి షాక్ ఇచ్చాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఓపెనర్ షాద్మాన్ వికెట్ని డిఆర్ఎస్ ద్వారా దక్కించుకుని ఆకాష్ దీప్ రోహిత్ శర్మకు కూడా షాక్ ఇచ్చాడు. షాద్మాన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అంటూ ఆకాష్ దీప్ అప్పీల్ చేయగా అంపైర్ దానికి నిరాకరించాడు. మరోవైపు రోహిత్ కూడా డిఆర్ఎస్కి వెళ్లడంపై క్లారిటీగా లేదు. అయితే బౌలర్ ఆకాష్ దీప్ మాత్రం పట్టుబట్టి డిఆర్ఎస్ తీసుకోగా థర్డ్ అంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా రోహిత్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్తో నోరెళ్లబెట్టాడు. ఆకాష్ దీప్ని మెచ్చుకున్నాడు. బుమ్రా వికెట్లు పెద్దగా పడగొట్టకపోయినా తన సూపర్ బౌలింగ్తో బంగ్లాదేశ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. బంగ్లాదేశ్ 1 డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్, 4వ స్థానంలో వచ్చిన షంటో ఇద్దరూ కలిసి టీమిండియా బౌలర్లను చక్కగా ఎదుర్కొని 3వ వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాఫీగా సాగిపోతున్న ఈ భాగస్వామ్యాన్ని అశ్విన్ ఎంట్రీ ఇచ్చి విడగొట్టాడు. అశ్విన్ బౌలింగ్లో షంటో 31 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇదే క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియాలో టీమిండియా తరపున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా యష్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు 419 వికెట్లతో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. ఇక మొదటి రోజు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది. 40 పరుగులతో మొమినుల్ హక్, 6 పరుగులతో ముష్ఫికర్ రహీం క్రీజులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ చాకచక్యంగా తీసుకున్న నిర్ణయాలు హాట్ టాపిక్గా మారాయి. కాన్పూర్ పిచ్ స్పిన్ను స్వర్గధామం. ఈ పిచ్పై టీమిండియా 3 స్పిన్నర్లతో దిగుతుందని, అదే సమయంలో టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ 2 స్పిన్నర్లను 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాడు. అదే సమయంలో టాస్ గెలిచిన మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇలా చేయడానికి అసలైన కారణాలు తాజాగా బయటకు వచ్చాయి. కాన్పూర్లో 3 రోజుల పాటు వర్షం పడే సూచన ఉంది. కాబట్టి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో స్పిన్ కంటే ఫాస్ట్ బౌలర్లను తీసుకోవడం ఉత్తమమని రోహిత్ భావించాడు. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంటే వర్షం వల్ల బంగ్లాదేశ్ 4వ ఇన్నింగ్స్లో పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోతే మ్యాచ్ డ్రాగా ముగిసే ప్రమాదం ఉంది. అదే ఇప్పుడైతే టీమిండియా 2వ ఇన్నింగ్స్లో బాగా ఆడి భారీ స్కోరు సాధించి బంగ్లాదేశ్ను 3వ ఇన్నింగ్స్లో కట్టడి చేస్తే మ్యాచ్ ఫలితం ఖచ్చితంగా తేలుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మ్యాచ్ డ్రా కాకుండా ఇండియా గెలవాలి. అప్పుడే WTCలో లాభపడతామనే ఉద్దేశంతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. రోహిత్ తీసుకునే ఈ నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.